విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్ తో పాటు ఆర్ఎంపీ డాక్టర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణకి స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్టు గుర్తించారు. అయితే సాయి కృష్ణ లాకప్ డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మహిళా కానిస్టేబుల్ కీలక సమాచారం చేరవేస్తున్నట్టుగా సిట్ గుర్తించింది. నిన్న లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్, నానీలను 8 గంటల పాటు విచారిస్తే ఎటువంటి సమాధానం కూడా ఇవ్వనట్టు తెలుస్తోంది. ఇవాళ అశోక్, నానీలను కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి. చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు చూస్తున్నాం. 8 గంటలు విచారించిన కానిస్టేబుల్ నోరు మెదపకపోవటం, సేమ్ సిఐ నాగరాజు వ్యవహరించిన తీరుగానే కనిపిస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారనే ఇది కూడా చర్చ జరుగుతోంది. అలాగే ఎవరి మహిళా కానిస్టేబుల్, ఎవరికి ఇన్ఫర్మేషన్ చేరవేస్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సాయి కృష్ణ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. సిట్కి సంబంధించి విచారణ పారదర్శకంగా జరగట్లేదన్న ఆరోపణలు కూడా మరోపక్క వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సాయి కృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్స్ అశోక్, నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. నిన్న సడన్గా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లో వాళ్ళు లొంగిపోయిన పరిస్థితి కనిపించింది. వీళ్ళని దాదాపు 8 గంటలు సిట్ బృందం విచారించినా ఎటువంటి సమాచారాన్ని కూడా రాబట్టినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఫస్ట్ నాగరాజ్ని సిట్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ని కూడా దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఈ 10 గంటల్లో కూడా నాగరాజు ఎటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. ప్రతి సమాధానం కూడా దాటవేస్తే ద్వారానే ఆయన అవలంబించాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో సూత్రధారుని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళని కాపాడడం కోసం పాత్రధారుల్ని కూడా తప్పించే ప్రయత్నం సిట్టు విచారణలో జరుగుతుందంటే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిన్న ఆర్ఎంపీ ఎవరైతే సాయి కృష్ణను లాకప్ డెత్లో కొట్టారో కొంత గాయాలయ్యాయి. అప్పుడు సాయి కృష్ణకి వైద్యం చేసిన ఆర్ఎంపీని కూడా నిన్న సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన నుంచి కొంత సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ సిట్టు విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి అంశాలు మాట్లాడుతున్నారు, అనేక మంది కానిస్టేబుల్ని సిట్టు పిలుచుకొని విచారిస్తుంది. ఇప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 10 మంది కానిస్టేబుల్స్ వరకు కూడా సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ 10 మందితో కూడా ఒక మహిళా కానిస్టేబుల్ మాట్లాడడం, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఈ సమాచారం అంతా కూడా ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి చేరవేస్తున్నట్టు కూడా సిట్టు గుర్తించింది. ఆ మహిళా కానిస్టేబుల్ని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో మనకి కనిపిస్తుంది. దీంట్లో సిట్టు చాలా కీలకంగా ఉన్న వీడియో ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ని పూర్తిగా మరిచింది. కేవలం స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ సంబంధించి ఒకవేళ స్టేషన్లో మిస్ అయితే అది జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉండాలి, సిపి ఆధ్వర్యంలో స్టోరేజ్ అయి ఉండాలి. దాంతోపాటు డీజీపీ కార్యాలయంలో కూడా ఈ స్టోరేజ్ ఉంటుంది. కానీ ఆ స్టోరేజ్ని తీసుకునే ప్రయత్నం ఎక్కడ కూడా సిట్టు చేయలేదు. కేవలం దీన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టి కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే కేసును నడపాలని ఒక ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న అశోక్, నానిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు అనే అంశాలు అయితే ప్రస్తుతం కొంత హాట్ టాపిక్గా మారాయి. రిమాండ్ రిపోర్ట్లో ఈరోజు అశోక్ను, నానితో పాటు సిఐ నాగరాజు సన్నిహితుడు ఉన్న సురేష్ని కూడా కోర్టులో హాజరుపరుస్తారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు పొందుపరుస్తారు అనేది కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే గతంలో నాగరాజును అరెస్ట్ చేసిన సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ చూస్తే పూర్తిగా కీలక అంశాలని సిట్టు విస్మరించింది అనేది కూడా న్యాయవాదులు ఆరోపించారు. ఇప్పుడు అశోక్, నానీల రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏ అంశాలని ప్రస్తావిస్తారు, ఏ అంశాలని మిస్ చేస్తారనే అంశాలు కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది. ఇదే ఈరోజు కీలకంగా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుందనే చెప్పాలి. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.